ఈ అమ్మాయి ఎవరి తాలూకు? మన శ్రీకాంత్ గారి మరదలండి. మన కాంట్రాక్టర్ శ్రీకాంత్ గారి మరదల? స్వయంగా మీరే వచ్చి మా మరదల్ని చేసుకుంటాననటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి, అదంతా మన అమ్మాయి అదృష్టం. సుధా వస్తున్నానమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధా, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిటో మనం అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు. మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చి. ఊరుకోమ్మా, భావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు, ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాణ్ణి చేసుకుని కాదే, కోరుకున్నవాణ్ణి చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసులా మట్టి గడ్డల ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చిన భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా, పెంకితనం నీకే కాదు, అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. అమ్మా, ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసని రోడ్డు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో, అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? నీ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు, కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే, అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడ? కుక్కకోని కోళ్లకు మేత వేసి కోడిక లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేమిటే? మన అంతస్తు వచ్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికిందని మురిసిపోయేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళింటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీల, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దెప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రుడికి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక. సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీ నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రావడమే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పుటి కొట్టండి మాట్లాడుతున్నారా? కాదమ్మా, కాళ్లకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది.
మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు, ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఇష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధా బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. బావయ్య, పేక మేడల పైన కూర్చొని